హలో ఎవరోన్, మన ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్ లో ఈ రోజు మనం జిఎస్టీ గురించి సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఎర్నింగ్ చేయకపోయినా ట్యాక్స్ పడుతుంది. శాలరీ లేకపోయినా, బిజినెస్ లేకపోయినా, ఒక టీ తాగినా, ఆన్లైన్ షాపింగ్ చేసినా, పెట్రోల్ కొట్టించుకోవాలన్నా సరే ట్యాక్స్ అనేది పడుతుంది. అసలు ఆ ట్యాక్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది? అదే జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటి? గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. మీరు గుడ్స్ లేదా సర్వీసెస్ కొనుగోలు చేస్తున్నప్పుడు బిల్లో యాడ్ అయ్యే ట్యాక్స్ ని జిఎస్టీ అంటారు. ఇన్కమ్ మీద పడేది ఇన్కమ్ ట్యాక్స్, స్పెండింగ్ మీద పడేది జిఎస్టీ. జిఎస్టీ ఎలా వర్క్ అవుతుందో సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 1000 రూపీస్ పెట్టి విలువైన షూ కొన్నారు. జిఎస్టీ రేట్ 18% అనుకుందాం. అంటే 1000 ప్లస్ 180 జిఎస్టీ, టోటల్ 1180. ఆ 180 డైరెక్ట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇవ్వలేరు. షాప్ ఓనర్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ఇస్తాడు. అందుకే దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. జిఎస్టీ స్ట్రక్చర్ చూసుకుంటే సేమ్ స్టేట్ లో పర్చేస్ చేస్తే ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ డివైడ్ అవుతుంది. అదే డిఫరెంట్ స్టేట్ లో పర్చేస్ చేస్తే మాత్రం ఐజిఎస్టీ అప్లై అవుతుంది. సెంట్రల్ అండ్ గవర్నమెంట్ స్టేట్ షేర్ చేసుకుంటాయి. వై జిఎస్టీ ఇంపార్టెంట్? ఎర్లియర్ ఇండియాలో మెనీ ట్యాక్సెస్ ఉండేవి. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్. కన్ఫ్యూజన్ ఎక్కువ. అదే జిఎస్టీ వచ్చాక సిస్టమ్ సింపుల్ అయ్యింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్. స్ట్రాంగ్ క్లోజులు చూసుకుంటే మీరు ఎర్న్ చేసిన ట్యాక్స్, స్పెండ్ చేసిన ట్యాక్స్ సిస్టమ్ అర్థమైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.